శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్ ఎస్ఐ మలియాద్రి ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా 2వ నెంబర్ ప్లాట్ఫామ్ పై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న లగేజీ బ్యాగ్లను పరిశీలించగా 40 కిలోల గంజాయి పట్టుబడింది. కాగా వాళ్ళిద్దరూ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన భార్యాభర్తలుగా గుర్తించారు. ఇద్దరు ముద్దాయిలను అదుపులోకి తీసుకుని విశాఖ కోర్టులో హాజరుపరుస్తామని శుక్రవారం మీడియా సమావేశంలో జీఆర్పీ సిఐ రవికుమార్ తెలిపారు. ఒరిస్సా రాష్ట్రానికి ఆనుకొని ఉండటం వల్ల ఎక్కువ మంది స్మగ్లర్లు ఈ గంజాయి అక్రమ రవాణాకి రైలు ప్రయాణం ఎంచుకున్నట్లు సిఐ తెలిపారు. గాంజాయి రవాణాను నిర్మూలించడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చర్యలు చేపడుతున్నందున వాటిలో భాగంగా రైలు మార్గం ద్వారా ఒడిశా రాష్ట్రం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు గాంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నందున ఆర్పీఎఫ్ సిబ్బంది ఆర్పీఎఫ్ వారి సమన్వయంతో అన్ని రైల్వే స్టేషన్స్లో కూడా ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం అయింది. ఆ ప్రత్యేకమైన నిఘాలో భాగంగా ఈరోజు ఉదయం పలాస ఆర్పీఎఫ్ ఎస్ఐ గారు మాల్యాద్రి గారి ఆధ్వర్యంలో సిబ్బంది పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు గంజాయిని తీసుకొని రవాణా చేయడానికి రైలు మార్గం ద్వారా రవాణా చేయడానికి పలాస రైల్వే స్టేషన్కి వస్తుండగా పుట్టూరు బ్రిడ్జ్ దగ్గర వారిని అనుమానించి పట్టుకోవడం జరిగింది. వారిని విచారిస్తే తెలిసిందేమనగా వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు. అతని పేరు సజాద్ అన్సారీ, అతని భార్య పేరు జూలీ పర్వీన్. వీళ్ళిద్దరూ కూడా బీహార్